హలో అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అల్బాషారా మెటీరియల్ రెస్టారెంట్కి వచ్చాము. లంచ్ చేద్దామని. ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ ఇస్తారని చెప్తే, సో ఫుడ్ అయితే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ కానీ, వాళ్ళు చేసే సర్వింగ్ కానీ, వాళ్ళు టెక్స్చర్ కానీ, ఆ ఇచ్చే సాసెస్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. సో వీడియో పూర్తి వరకు చూడండి. ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. రీసెంట్ గా ఏం తెలిసిందంటే, ఆఫీస్ లో బర్త్డే పార్టీ చేస్తుంటే దాంట్లో ఒక అమెరికన్ చెప్తుంది అనమాట, మీరు బర్త్డే అలా చేసుకుంటారు ఇండియాలో అంటే, ఇలా ఎవరైతే అయితే బర్త్డే ఉండిద్దో వాళ్ళు ఫ్రెండ్స్ ని పిలిచి పార్టీ ఇస్తాము, ఆ పార్టీ మొత్తం మేమే, బర్త్డే పర్సన్ ఎవరైతే వాళ్ళే కండక్ట్ చేస్తారు, పే చేస్తారు అని చెప్తే ఆమె తనుండి షాక్ అయింది. అసలు ఎలా అంటే, అవునా, ఈజ్ ఇట్ రియల్లీ, హౌ కెన్ యూ డూ లైక్ దట్ అని. అంటే ఎలా అంటే, వాళ్ళు ఎలా అంటే ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, ఫ్రెండ్స్ అందరూ పార్టీకి వెళ్తారంట. ఎవరైతే బర్త్డే ఉంటుందో, బర్త్డే పర్సన్ ఉంటారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ వాళ్ళకి బిల్ పే చేస్తారంట. అవునా అని మేము షాక్ అయ్యి, అయితే ఇన్ని రోజులు మాకు స్కామ్ చేశారు మా ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళు కట్టుకోవడం కాదు, అందరూ వాళ్ళ గ్యాంగ్ ఒక 10 members ఉంటే ఆ 10 members ప్లస్ ఈ బర్త్డే పర్సన్ 11 members రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆ రెస్టారెంట్ లో బిల్ మొత్తం ఈ 10 members కడతారంట. సో ట్రీట్ ఏంటంటే, వీళ్ళ 10 members కలిసి ఆ బర్త్డే పర్సన్ కి ట్రీట్ ఇచ్చినట్టు అనమాట. కానీ మన ఇండియాలో రివర్స్ ఏంటంటే, ఎవరైతే బర్త్డే పర్సన్ ఉంటాడో వాడే మిగతా 10 members కి బిల్ కడతాడు అనమాట. సో అవునా, ఇది మాకు తెలియదు. మాకు తెలిసిన వాళ్ళ బ్యాచిలర్స్ పార్టీ, బ్యాచిలర్స్ కూడా ఇక్కడికి వచ్చాకే ఫ్రెండ్స్ అందరం కలిసి ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళకి పార్టీ, బ్యాచిలర్స్ పార్టీ ఇస్తాము. బట్ ఇండియాలో కూడా రివర్స్ సేమ్, ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్ కి బర్త్డే బ్యాచిలర్స్ పార్టీ ఇస్తారని చెప్తే షాక్. అసలు ఇలా అయితే ఇది కాదు అసలు, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటది కదా మీకు, ఒకళ్ళే ఇవ్వాలి అంటే అవును, బట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ కదా, దట్స్ ఓకేలే అని అనుకుంటాము, అంటే ఇది ఇండియన్ ట్రెడిషన్, అలా ఏమీ థింక్ చేయరు అని చెప్తే అన్నాడు. ఆలోచిస్తే అదే బాగుంది యాక్చువల్లీ, వేరే ఫ్రెండ్సే బర్త్డే వాళ్ళకి పార్టీ ఇస్తే బాగుంది. సో ఇప్పుడు నువ్వు మళ్ళీ మమ్మల్ని పార్టీ ఇవ్వమని అడగ, ఓకేనా? అది మమ్మల్ని పార్టీ ఇవ్వమని చెప్పి అడగ. సో మనం ఇండియన్స్ కాబట్టి ఇండియన్ ట్రెడిషన్ ఫాలో అవుతాం. సో నువ్వే మా పార్టీ ఇవ్వాలి. వచ్చేసాము. ఇప్పుడే కార్ పార్క్ చేసి ఒక 5 minutes వాక్ ఉంది. ఇక్కడ పార్కింగ్ దొరకడం అంటే చాలా కష్టం. ఈ రోడ్ సైడ్ పార్కింగ్ అంటే ఉంటుంది, కానీ రెస్టారెంట్కి సపరేట్గా పార్కింగ్ అంటే ఏమి ఉండదు. సో ఇది వచ్చేసి ఇలా ఉంది కదా, ఇప్పుడు అంతా పార్కింగ్, రోడ్ సైడ్ మాత్రమే పార్కింగ్ ఉంటుంది. ఆ పార్కింగ్ కూడా దొరికిద్ది, లేదంటే లేదు. రెస్టారెంట్ కంటూ సపరేట్గా కస్టమర్ పార్కింగ్ అంటూ ఏమి ఉండదు. ఇక్కడ కనిపించిన చోటల్లో స్పాట్ ఉంటే పెట్టుకుని వెళ్ళడమే. అలాగని చెప్పి ఇక్కడ ఖాళీ ఉంది కదా ఆ ఎంట్రన్స్ దగ్గర పెట్టకూడదు. ఫుల్ రోడ్ అంతా ఫుల్ ఉంది. సో వచ్చేసాము రెస్టారెంట్కి. ఇదే రెస్టారెంట్ చూసారా, ఇది ఇక్కడ అల్బాషా మెటీరియల్ రెస్టారెంట్ అన్నమాట. చూస్తే ఫుల్ క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు. మనం వెళ్ళి టేబుల్ రిజర్వ్ కావాలా వద్దా చూడాలి. రెస్టారెంట్ చూడడానికి అయితే చాలా బాగుంది. పాలస్తీన్ రెస్టారెంట్ ఇది కాదు, ఇరానియన్ రెస్టారెంటా? కాదు, లెబనీసా? కాదు, పాలస్తీన్ అనుకుంటా. ఇది పాలస్తీన్ రెస్టారెంట్ అని డౌట్. ఫుల్ ఇండియన్స్ ఉన్నారు, ఎక్కువ మిడిల్ ఈస్టర్న్ పీపుల్ ఉంటారు ఇక్కడ, ఎక్కువ అమెరికన్స్, మన లెబనీస్, దుబాయ్, అరబ్ కంట్రీస్ వాళ్ళు ఉంటారు ఎక్కువ. ఫైనలీ ఆఫ్టర్ 25 minutes మనకి టేబుల్ దొరికింది. సో ఇది పాలస్తీన్ రెస్టారెంట్, ఇరానియన్ రెస్టారెంట్ కాదు, మిడిల్ ఈస్ట్ రెస్టారెంట్ అని పెట్టారు. బట్ వెబ్సైట్ లోకి చూస్తేనేమో పాలస్తీన్ రెస్టారెంట్ అని ఉంది. చూడండి, మెన్యూ అయితే చిన్నగానే ఉంది, కానీ మహా అయితే 20 items ఉంటుంది. ద బెస్ట్ టిప్ ఏంటంటే, రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఈ మెన్యూ మనకి అర్థం కాదు, దీంట్లో ఇంగ్రీడియంట్స్ మాత్రమే తెలుస్తాయి. సో ఆ డిష్ ఎలా ఉండదో తెలుసుకోవాలంటే గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి రెస్టారెంట్ పేరు కొట్టి దాంట్లో మాత్రమే మనం ఇమేజెస్ చూడొచ్చు. ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఇమేజెస్. 2 minutes will order. ఫైనల్లీ ఇదైతే చూడడానికి టెంప్టింగ్ గా ఉంది, ఆర్డర్ చేద్దాం. దిస్ ఇస్ ద బెస్ట్ ట్రిక్ అనమాట. మనకి ఈ మెన్యూ చూస్తే ఎవరికి అర్థం కాదు దీంట్లో ఏమొస్తుందా అని, బట్ మనం చూస్తే ఎలా సర్వింగ్ చేస్తారు ఎలా అని. సో ఇలాగే సర్వింగ్ చేస్తారా లేదా, ఇది ఓన్లీ మార్కెటింగ్ కోసం చూడాలి. టీ టాబ్లెట్ ఇచ్చాడు, 1 2 3 4. చూడడానికి అయితే టీ టాబ్లెట్ తో పాటు నేను చెప్పాను కదా ఫలాఫెల్ క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటుందని.
చూడడానికి అయితే చాలా బాగుంటది. టేస్ట్ కూడా మామూలు వేరే రెస్టారెంట్ ఫలాఫెల్ కంటే కూడా ఇది బెటర్ వర్షన్ చెప్పొచ్చు ఇప్పుడు తిన్న వాటి అన్నిటికంటే కూడా. అలాగే ద మెయిన్ డిష్ హమ్మస్. సో మెడిటేరియన్ రెస్టారెంట్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ హమ్మస్ అనేది కామన్ ఉంటుంది. సో బట్ ఇక్కడైతే కొంచెం డిఫరెంట్ గా టేస్టీగా ఉంటుంది. అటర్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. నచ్చింది నాకు, ఇది అయితే బాగా సూపర్ ఉంటుంది. ఈ ఫలాఫెల్తో పాటు సాలెడ్ ఇస్తారు. ఆబ్వియస్లీ అందరు ఇచ్చేది కీరా, టొమాటో, లెమన్, ఆనియన్ లేదు, ఓన్లీ కీరా టొమాటో అంతే, ఈ రెండే. ఒక చిన్న చాట్ మసాలా లాగేసాడు. వచ్చి ఇది పికిల్స్ అనమాట. క్యారెట్ పికిల్ వెనిగర్ లో డిప్ చేసి సోక్ చేసి పెడతారు. క్యారెట్, కుకుంబర్, ఏదో రాడిష్ అనుకుంటా. సో అది పుల్లగా స్పైసీగా పికిల్ లాగా ఉంటుంది. సో ఇది కూడా బాగుంటుంది. సో ఎలా తినాలో దీనికి ఒక ఆర్ట్ ఉంటుంది, ఎలా తినాలని తర్వాత చూపిస్తాం. ఫస్ట్ మనం సాలడ్ వేసుకుంటాం. సాలడ్ ట్రై చేద్దాం. సాలడ్ లో కొంచెం బౌల్ బాగుంది. నార్మల్ సాలడ్ లాగే ఉంది కానీ ఈ రెండే ఓన్లీ కీరా అండ్ టొమాటో కాబట్టి సాలడ్ డ్రెస్సింగ్ కూడా బాగుంది. ఇప్పుడు మనం హంబస్ విత్ ఏంటిది చిక్పీ బఠానీలు హంబస్ విత్ చికెన్ వేసుకొని ఇప్పుడు పిటా బెడ్ తీసుకొని రిచ్ మై ఎక్స్పెక్టేషన్. బాగుంది. ఫలాఫెల్ వచ్చేసి చెప్పాను కదా సాఫ్ట్, లోపల మాత్రం ఫుల్ సాఫ్ట్ ఉంటుంది. గుడ్. ఇది హమ్మస్ లో డిప్ చేసుకొని మనం తర్వాత కాంబోలో ట్రై చేద్దాం. బా ఇదైతే ఫైర్. సో ఇప్పుడు మనం ఒక షవర్మా ట్రై చేద్దాం. పీటా బ్రెడ్ ఇలా పెట్టి హమ్మస్ ని కొంచెం రాసి ఇలా పెట్టి ఈ ఫలాఫెల్ ని కొంచెం ఇలా పెట్టి ఒక పికిల్, ఏదో ఒక పికిల్, క్యారెట్ పికిల్ తీసుకోండి. క్యారెట్ పికిల్ ఇలా పీటా బ్రెడ్, హమ్మస్, ఫలాఫెల్, పికిల్ ఈ మూడు కాంబోతో బయట వేస్తే మామూలుగా ఉండాలి. ఆ పికిల్, ఆ ఫలాఫెల్ క్రిస్పీనెస్, పీటా బ్రెడ్, ఈ హమ్మస్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. హమ్మస్, ఫలాఫెల్ ఆర్ ద బెస్ట్ ఇన్ దిస్ బైట్. ఓకే, స్టార్ ఐటమ్ ఆఫ్ ద డే ఆగాయా. సో ఇది చికెన్ కబాబ్స్. 2 చికెన్ కబాబ్స్ అంటే 8 పీసెస్ వస్తాయి. మధ్యలో వెజిటబుల్స్, ఆనియన్స్, మిర్చి, టొమాటో అండ్ 3 ల్యామ్ చాప్స్. దాంతోపాటు ఒక క్రీమ్ ఇస్తాడు. ఆ క్రీమ్ ఈ కాంబినేషన్ బాగుంటుంది. కొంచెం సాల్టీగా ఉంటుంది. ఇది వచ్చి దాని పక్కన వైట్ రైస్, సేమియా వేసి అలాగే వైట్ రైస్ ఇస్తాడు. కొంచెం రైస్ వేసుకుందాం మనం. కబాబ్ మాత్రం జ్యూసీగా సాఫ్ట్గా ఉంది. లేయర్ అసలు చాలా బాగుంది. దీంతో పాటు పీటా బ్రెడ్ తీసుకొని, పీటా బ్రెడ్ మళ్ళీ మనకి రీఫిల్ ఇస్తారు. ఇందాక వచ్చిన 4 అయిపోయాయి. సో మళ్ళీ రీఫిల్ ఇచ్చారు కాబట్టి మనం చిన్న తీసుకుందాం. కాలుతుంది. సో ఇప్పుడు ఈ పీటా బ్రెడ్ ని ఇందాకట్లాగే ఇలా స్ప్రెడ్ చేసి కొంచెం ఈ సాస్ పెట్టి డిప్పింగ్ ఇంట్లో ఒక 2 ఆనియన్స్, చిన్న మిర్చి కట్ చేసుకున్నాం.
చిన్న మిర్చి ఇలా మిర్చి పెట్టి ఇప్పుడు దీంట్లో హాఫ్ చికెన్ కబాబ్ ఇది ఇలా పెట్టి కొంచెం ఒక పికిల్ పెడితే ఇప్పుడు ఈ బయట ఫుల్ ఆఫ్ మౌత్ ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. బ్రో చెప్తున్నా, ఇదైతే ఫైర్ బ్రో, ఫైర్ అసలు మామూలుగా లేదు. ఇప్పుడే తెచ్చాడు ఏదో మింట్, వీళ్ళ స్టార్ జ్యూస్ అంట, వీళ్ళ ఫేమస్ డ్రింక్ అంటే ఇది. లెమన్, మింట్, గ్రీన్స్ వేసి గ్రీన్ జ్యూస్. చూద్దాం. మింట్, లెమన్, ఏదో మొహిటో తాగినట్టు ఉంది కానీ బాగుంది. యా బిల్ వచ్చింది. బిల్ అంతేనా, మనకు ప్రాబ్లం లేదు. బిల్ కట్టేది బర్త్డే కాబట్టి. కార్డు మర్చిపోయాను, కార్డులో బ్యాలెన్స్ అయిపోయింది అంటే మాకు సంబంధం లేదు. 1 piece 1 piece lamb chop 27, ఓకే. 1 chicken kebab 23, 1 hummus 8, falafel 6, వాటర్ 4.5, లెమనేడ్ డ్రింక్స్ $14. దీంట్లో హైలైట్ ఏంటంటే గ్రాటిట్యూడ్ 18%, $15 గ్రాటిట్యూడ్. సో టోటల్ $102. యా ఇప్పుడే రెస్టారెంట్లో లంచ్ చేసేసాము. బ్యాక్ స్టార్ట్ అవుతుంటే మా వాడు డిజర్ట్ ఉందా ఉన్నాడు. సో పక్కనే ఉన్న టర్కిష్ రెస్టారెంట్ ఉంది, టర్కిష్ ఐస్ క్రీమ్. సో లైక్ బక్లావా విత్ ఇంకోటి ఏంటిదా కునాఫా, అండ్ ఇంకోటి వచ్చేసి ఐస్ క్రీమ్ అంట. చాలా బాగుంటుంది. లాస్ట్ టైం ఇప్పుడు మిడ్ నైట్ వెళ్ళినప్పుడు బాగుంది. చూస్తే పక్కనే 5 minutes డ్రైవ్ ఉంది. సో అక్కడికి వెళ్ళి డిజర్ట్ తినేసి చూద్దాం. సో కనిపిస్తుంది కదా, ఇలాగే ఆ కార్లు అనేది ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ కి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ చేస్తారనమాట. రోడ్ ట్రాన్స్పోర్టేషన్ లాగా. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద కార్స్. ఏ కార్ అయినా, ఎంత పెద్ద కార్ అయినా ఇంకా దీంట్లో వెళ్ళాల్సిందే. అది 1 కోటి ఉన్నా, 2 కోట్లు ఉన్నా, 5 కోట్లు ఉన్నా దాంట్లో వెళ్ళాల్సిందే అనమాట కార్. సో యా ఇప్పుడే రెస్టారెంట్కి వచ్చాము, డిజర్ట్ షాప్కి. తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం. డిజర్ట్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. పిస్తాషియో ఐస్ క్రీమ్, మ్యాంగో ఐస్ క్రీమ్, కోకోనట్ ఐస్ క్రీమ్. ఇది పిస్తాషియో ఇంకో టైప్, ఇది రెడ్ వెల్వెట్, ఇది పింక్ వెల్వెట్, అది స్ట్రాబెర్రీ, చాక్లెట్, అలా డిఫరెంట్ టర్కిష్ ఐటమ్స్ ఉన్నాయి. గిఫ్ట్స్ అన్నమాట. ఎవరికన్నా కావాలంటే పిస్తాషియో వేఫల్ కోన్స్, మన ఐస్ క్రీమ్ కోన్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ కోన్స్. ఇక్కడ బక్లావా వచ్చేసి ప్యాకేజ్ చేసి డిఫరెంట్ కాంబో. ఇటు వచ్చేసి పిస్తాషియో క్రీమ్ అంటే, పిస్తాషియో క్రీమ్ అంట, పేస్ట్ లాగా చేసేసి డబ్బాలో పెట్టారు. సో అది అలాగే. ఇటు వచ్చేస్తే ఇవన్నీ బక్లావాస్ ఉంటాయి, కోన్ షేప్ బక్లావా, ఇది కోకోనట్ బక్లావా, చాక్లెట్ బక్లావా. ఇది వచ్చేసి మామూలు పిస్తాషియో పైన వేసి లోపల స్టఫింగ్ వచ్చేసి కోకోనట్ స్టఫింగ్ ఉంటుంది. వచ్చి మొత్తం లోపల పిస్తాషియో స్టఫింగ్ ఉంటుంది. జస్ట్ ర్యాప్స్ చేసేసి ఉంటుంది అనమాట. మామూలు బక్లావానే, క్యూబ్స్ ఉంది. క్యూబ్ బక్లావా విత్ పైన పిస్తాషియో పౌడర్ వేశారు. కూడా సేమ్ అదే. పైన ఏదో ఉంది లిస్ట్. ఇవి కేక్స్, పాస్టలార్ కేక్స్ అంట. సో పేర్లేమో టర్కిష్ లో ఉంది. దుబాయ్ పుడ్డింగ్, ఇదిగోండి దుబాయ్ పుడ్డింగ్ ఇక్కడ ఉంది. దుబాయ్ పుడ్డింగ్ అంటే జస్ట్ చాక్లెట్ విత్ పిస్తాషియో కాంబినేషన్ లో ఉంది అంతే. ఇది తిప్పేస్తే ఇవన్నీ బక్లావాస్ అనమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బక్లావాస్. ఇవన్నీ చూస్తుంటే సేమ్ టర్కిష్ లోనే ఉన్నాయి పేర్లన్నీ, మనకేం అర్థం కాలేదు. లైట్. సో ఇవి మళ్ళీ సేమ్ బక్లావాస్, సేమ్ అవే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వచ్చి రోల్స్, బక్లావా రోల్స్.
పైన అంతా క్రిస్పీగా ఉంటుంది, లోపల ఏదో ఏదో ఫిల్లింగ్ ఉంటుంది. మెయిన్ ఎక్కువ కోకోనట్ పౌడర్ విత్ పిస్టాషియో ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి సేమియా, బేస్ ఏమో సేమియా, పైన ఏమో పిస్టాషియో నచ్చేసి దాని మీద షుగర్ సిరప్ వేస్తారు అనమాట. సో ఇక్కడ ఏమో లిటిల్ హార్ట్స్ పెద్దది ఉంది, పెద్ద లిటిల్ హార్ట్స్ విత్ బన్స్ ఉన్నాయి. లోపల అక్కడేమో క్రొసాన్స్ లాగా ఉన్నాయి. ఇది వచ్చేసి కునాఫా. ఈ కునాఫాలో కింద సేమియా బేసేసి పైన పిస్తాషియో వేసి దీన్ని ఓవెన్ లో పెడతారు. ఓవెన్ లో పెట్టి లెమన్ సిరప్ వేస్తారు అనమాట, షుగర్ సిరప్. ఇవన్నీ వచ్చేసి పేస్ట్రీస్, ఇందా చూసాం కదా పేస్ట్రీస్. ఇది పింక్ కేక్, ఇది చాక్లెట్ కేక్, ఇది పిస్టాషియో కేక్, ఇది చాక్లెట్ వెనిలా కేక్, ఇది బటర్ స్కాచ్ కాదు బ్లాక్ ఫారెస్ట్, ఇది పిస్టాషియో. ఇలా డిఫరెంట్ కేక్స్ ఉన్నాయి. పైన వచ్చి చాక్లెట్స్, సేమ్ చాక్లెట్స్ విత్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. బట్ ఇది డార్క్ చాక్లెట్ అనుకుంటా, ఫుల్ డార్క్ ఉంది. ఇది వచ్చేసి మామూలు చాక్లెట్. ఇది వచ్చేసి ఇటాలియన్ బిస్కెట్స్, రైట్? యా, కుకీ. ఈ ఇటాలియన్ కుకీస్, పిస్టాషియో, చాక్లెట్ అండ్ రెడ్ వెల్వెట్, స్ట్రాబెరీ, బనానా, స్ట్రాబెరీ అండ్ ఇది వచ్చేసి బనానా అనమాట, బనానా. ఇవి వీళ్ళ చాక్లెట్స్ అన్నమాట, దుబాయ్ చాక్లెట్ ఫేమస్ అవుతుంది కాబట్టి వీళ్ళు సపరేట్ గా చాక్లెట్ తయారు చేసి దాంట్లో ఫిల్లింగ్ వచ్చేసి చాక్లెట్ మధ్యలో పిస్తాషియో పేస్ట్ ఉంటుంది అనమాట. అది వచ్చేసి కింద ఎంట్రన్స్ ఉంటుంది. లాస్ట్ టైమ్ షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నప్పుడు షాప్ లోకి వెళ్ళి షుగర్ కేన్ వితౌట్ షుగర్ ఉందా అని అడిగాం. కరెక్టే కదా, షుగర్ కేన్ లో మళ్ళీ స్వీట్నెస్ కోసం వాళ్ళు షుగర్ యాడ్ చేస్తే అందుకని చెప్పి షుగర్ కేన్ లో షుగర్ ఉందా అని అడిగాము. అంతే, తప్పే ఉంది దాంట్లో. వీళ్ళ దగ్గర కూడా ఏమైనా ఉంటుందేమో ఈ టర్కిష్ దాంట్లో కూడా, షుగర్ లేకుండా మేబీ హనీ కూడా వేసి చేయొచ్చు కదా, హనీతో కూడా చేయొచ్చు. వద్దులే, అసలే సీరియస్గా ఉన్నాడు అడిగాడు అనుకో. యా, మా వాళ్ళు ఇప్పుడే కునాఫా విత్ ఐస్ క్రీమ్ చెప్పారు, టర్కిష్ ఐస్ క్రీమ్. కునాఫా వచ్చేసి ఇలా ఉంది, కాలుతుంది. ఇది కునాఫా ఇచ్చారు. ఇది మన చూసాం కదా అక్కడ చేస్తున్న వాళ్ళు, సేమియా వేసి సేమియాలో పిస్తాషియో పైన పౌడర్ వేసి దాన్ని ఓవెన్ లో పెట్టి కొంచెం కాసేపు హీట్ చేస్తారు. దాని తర్వాత షుగర్ సిరప్ మొత్తం ఫుల్ గా పోసేసి ఇస్తారు. మళ్ళీ పైన ఈ పిస్తాషియో పౌడర్ వేస్తారు. ఇది టర్కిష్ ఐస్ క్రీమ్. ఇది 2 క్యూబ్స్, ఒక్కొక్క క్యూబ్ ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో క్యూబ్ ని బట్టి ప్రైస్ అనమాట. సో నాకేం అర్థమైందంటే ఈ లోపల సర్వ్ చేస్తున్న ఆయనకి ఇంగ్లీష్ రాదనమాట. ఆయనకు వచ్చేదల్లా టర్కిష్ ఆర్ హిందీ ఇవే వచ్చు. మనమేమో ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే ఆయన ఏమో టర్కిష్ లో మాట్లాడుతున్నాడు. మనం చెప్పేది ఆయనకు అర్థం అవ్వట్లేదు, ఆయన చెప్పేది నాకు అర్థం అవ్వట్లేదు. సో బేసికలీ ఇక్కడ ఏం అర్థమైందంటే ఇంగ్లీష్ రాపోయినా కూడా మనం అమెరికాలో బతకచ్చు అని. కాకపోతే అమెరికాలో మన లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు, మన కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఇంకా వాళ్ళతోనే పని చేయాలి. సో అమిగోస్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్, జై హింద్.